హైదరాబాద్ శివార్లలో అక్రమార్కుల గుండెల్లో హైడ్రా దడ పుట్టిస్తుంది. తాజాగా రాజేంద్రనగర్ నియోజకవర్గం గండిపేట మండలం ఖానాపూర్ గ్రామంలో అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు. భారీ బందోబస్తుతో హైడ్రా అధికారులు అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తున్నారు. హైదరాబాద్ శివార్లలో అక్రమార్కుల గుండెల్లో హైడ్రా దడ పుట్టిస్తోంది. తాజాగా రాజేంద్రనగర్ నియోజకవర్గం గండిపేట మండలం ఖానాపూర్ గ్రామంలో అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు. భారీ బందోబస్తుతో ఈ కూల్చివేతలు జరుగుతున్నాయి. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని రీజనల్ కోఆర్డినేటర్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, హైడ్రా ఈ అక్రమ నిర్మాణాల కూల్చివేతలను కొనసాగిస్తూనే ఉంది. వివరాలేంటి? హైదరాబాద్ శివార్లో ఏదైతే అక్రమ కట్టడాలను ఇప్పటికే హైడ్రా కూల్చివేతను ప్రారంభించింది. మొన్నటి వరకు కూడా అంటే ఉప్పల్ కావచ్చు, అదేవిధంగా బాచుపల్లి ప్రాంతంలో అక్రమ కట్టడాలను కూల్చివేయడం జరిగింది. ఈ రోజు ఏదైతే రాజేంద్రనగర్ నియోజకవర్గంలో గండిపేట మండలం ఖానాపూర్ గ్రామంలో అక్రమ నిర్మాణాలు అధికారులు కూల్చివేస్తున్నారు. భారీ భద్రత మధ్య కూడా ఎలాంటి అంటే ఘటనలు జరగకుండా భారీ పోలీసులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఏంటంటే హైడ్రాకు సంబంధించి అధికారులు ఇప్పటికే రంగనాథ్ అంటే దోపుడు పెంచాడని కూడా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఎక్కడెక్కడ జరిగింది, ఎక్కడికి జరిగింది, ఇక్కడ అక్రమ కట్టడాలు నిర్మించారు సైతం కూడా వాటిని తీసుకొచ్చి కూడా జేసీబీలతో కూల్చివేయడం జరుగుతూ ఉంది. ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని కూడా చెప్పడం జరిగింది మొన్న కూడా గతంలో. కాబట్టి ఇప్పుడు అక్రమ నిర్మాణాలు ఎక్కడైతే ఉన్నాయో వాటి అందరినీ కూడా సర్వే చేస్తున్నారు. ఇప్పుడు ఉన్న ఎక్కడైతే కొంచెం నిర్మాణం అక్రమం తేలిన వెంటనే వాటిని కూల్చివేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ అక్రమార్కులో మాత్రం ఈ యొక్క అక్రమ కట్టడాలు కట్టినటువంటి వాళ్ళు రైల్లో గుండెలు పరిగెత్తాయి. ఎందుకంటే గుండెలో రైలు పరిగెత్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. భయభ్రాంతులకు గురవుతున్నారు. అదే కోట్ల రూపాయలు వెచ్చించి ఈ అక్రమ నిర్మాణాలు చేపట్టాము, అసలు ఇప్పుడు ఏం జరుగుతుందో అని కూడా వారు భయాందోళనకు గురవుతున్న పరిస్థితి. కానీ కొన్ని పరిస్థితులలో కొన్ని ఏరియాలలో అప్పటికే ఆ కబ్జాదారులు కావచ్చు, అక్రమ నిర్మాణదారులు కావచ్చు, అంటే పేదలకు అక్కడ ఉన్నటువంటి కొంతమందికి అమ్మడం జరిగింది. అంటే దీనిపై కూడా అంటే ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఏంటి అనేది చూడాలి. ఎందుకంటే కొన్నవారు కూడా నష్టపోతారు. ఇలాంటి పరిస్థితులలో హైడ్రా మాత్రం తన పవర్ ఏంటో చూపెడతా ఉంది. ఇప్పటికే పెద్ద పెద్ద కట్టడాలను సైతం కూలగొడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనిపై బిల్డర్లు ఎలా రియాక్ట్ అవుతున్నారు? అంటే బిల్డర్ అసోసియేషన్ ఎందుకంటే అది ఏమైనా కూడా ప్రభుత్వానికి అనుగుణంగా ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వ ఆదాయానికి ఎవరు కూడా సపోర్ట్ గానే ఉంటారు తప్ప ఇలాంటి వాటికి ఇంతవరకు బిల్డర్లు మాత్రం ప్రభుత్వాన్ని ఎటువంటి కోరలేదు. ఎందుకంటే అక్రమ నిర్మాణాలు కాబట్టి వాటిపై చర్యలు తీసుకోవాల్సిందే అని కూడా వారు కూడా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా నాలాలు కావచ్చు, అదేవిధంగా చెరువుల కబ్జాలు పైనే కూడా మొత్తం ఈ యొక్క హైడ్రా దాన్ని చూపెడతా ఉంది. ఎందుకంటే భారీ వర్షాలు కురిస్తే హైదరాబాద్ లో కనీసం నీరు ఎట్టుకోలేని పరిస్థితి, చాలా ఇండ్లు మునిగిపోయే పరిస్థితి ఏర్పడింది. ప్రజలు చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి పరిస్థితులలో అందుకే ఈ యొక్క హైడ్రా కమిషనర్ ను ఏర్పాటు చేయడం జరిగింది. భారీగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే అక్రమ నిర్మాణాలను మాత్రమే కూల్చివేస్తామని కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్. రవీంద్ర భారతిలో సర్దార్ సర్వాయి